హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజమంట్లండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కమలా పండు మరియు దీంతో పాటు కుంకుడుకాయలు ఈ రెండింటితో పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే విమ్ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తానండి. బయట మనం కొనుక్కొని వచ్చే ఈ విమ్ లిక్విడ్ బాటిల్స్ చూసారు కదా, ఇవేంటంటే మనకి నెలకి కనీసం 2 బాటిల్స్ అయినా పడతాయండి ఈజీగా. సో అంత ఫాస్ట్గా మనం దీన్ని ఈజీగా యూస్ చేసేస్తాం అనమాట. అలా కాకుండా ఇంట్లోనే మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. సో ముందుగా అయితే నేను ఇందులో కుంకుడుకాయలు తీసుకున్నాను ఒక బౌల్లోకి. దీన్ని ముందే మనం నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో కాస్త దీన్ని నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంతో పాటు మనకు కావాల్సింది ఆరెంజ్ పీల్స్. ఈ పీల్స్ చూసారు కదా, నేను ముందే ఇక్కడ తీసి పెట్టుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్గా మనం ఇక్కడ తీసేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే విమ్ లిక్విడ్ని నిమ్మకాయ తొక్కలతో చేస్తారు, కానీ ఆరెంజ్ పీల్తో చేస్తేనే మంచి సువాసన అనేది ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను దీన్నే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, కుంకుడుకాయలు మనకి నానిపోయిన తర్వాత ఇక్కడ జ్యూస్ అనేది తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ తొక్కలు ఉన్నాయి కదా ఆరెంజ్ పీల్స్, వీటిని ఇందులోకి యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఎంత మనం ఉడికించుకుంటామో దీని మీద ఉన్న కలర్ చూసారు కదా, లెమన్ ఎల్లో కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది కదా. సో మనం ఎంత ఉడికించుకుంటామో కలర్ అనేది అంత ఈజీగా మనకి కనిపిస్తుంది అనమాట. ఇందులో అయితే నేను ఏ కలర్ కూడా యాడ్ చేయలేదండి, ఇది న్యాచురల్గా వచ్చిన కలర్ అనమాట. సో మీరు కూడా ఇదే విధంగా ఫాలో అయితే మీకు సేమ్ ఇదే కలర్ అనేది వస్తుందన్నమాట. సో న్యాచురల్గా వచ్చిన కలర్. సో ఈ కలర్ కోసమే నేను దీన్ని సెలెక్ట్ చేశాను. అండ్ దీంతో యూజ్ చేసిన ఈ విమ్ లిక్విడ్ మాత్రం మంచి సువాసన అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నేను లెమన్ ఎల్లో కలర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి విమ్ లిక్విడ్ కలర్ అనేది కనిపించాలి కాబట్టి. సో మీరు ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం తీసి పెట్టుకున్న కుంకుడుకాయల జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కొంచెం ఇక్కడ నురుగ అనేది కనిపిస్తుంది కదా, ఇంకొంచెం మనకి నురుగ ఇంకొంచెం కావాలనుకుంటే మనం ఇందులో ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువగా నురుగగా మనకి రావాలనుకుంటే విమ్ లిక్విడ్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అది కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి విమ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్క్రబ్బర్తో ఎలా అయితే నేను ఈ స్క్రబ్బర్ని ఇక్కడ యూస్ చేస్తున్నానో ఎంత నురుగు వచ్చిందో మీరే చూడండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు విమ్ లిక్విడ్ని. అది కూడా ఏంటంటే ఆరెంజ్ పీల్తో ఈసారి మీరు ప్రిపేర్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు బయట విమ్ లిక్విడ్ని కూడా కొనాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ పీల్స్తో చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి విమ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. మీరైతే ఈసారి ఆరెంజ్ తొక్కలతోనే చేయండి, కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ విమ్ లిక్విడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా మనం చేసుకున్నామో. మరి ఈసారి విమ్ లిక్విడ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.